అన్నయ్యకి నేర్పని తమ్ముడు. నా చిన్నప్పుడు వైజాగ్‌లో 'హరి, గిరి' అని చెప్పి ఇద్దరు బ్రదర్స్ ఉండేవారు. లొకేషన్ కావాలా? ఉప్పాడ బీచ్. అయితే చిన్నవాడు గిరికి ట్రేడింగ్ చాలా వచ్చు. హి ఈస్ ప్రాఫిటబుల్. ఎంత అంటే ఒక 5 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టుకొని పెంట్ హౌస్‌లో బీచ్ వ్యూలో ట్రేడింగ్ చేస్తుంటాడు. అది గిరి పొజిషన్. కాపోతే హరి వాళ్ళ అన్నయ్యకి ట్రేడింగ్ నేర్చుకోవాలనే కుతూహలం చాలా ఎక్కువ. రోజొచ్చేవాడు. గిరితో పాటు టెర్మినల్ ముందు కూర్చొని మార్కెట్స్ అన్నీ చూసేవాడు. గిరి చేసే విధానం చూసేవాడు. గిరిలో ఉన్న ఫైర్ ప్రతీదీ నచ్చేది. ఒకరోజు సాయంత్రం అడిగాడు. "తమ్ముడు నువ్వు చాలా చేస్తున్నావురా! నాకు కొంచెం నేర్పించొచ్చు కదా! నేను చేసుకుంటాను. నేను నిలబడతాను" అని చెప్పాడు. "అలా కాదన్నయ్య. నీకు డబ్బులు కావాలా? చెప్పు తీసుకెళ్ళు. 5,00,00,000 కావాలా? 10,00,00,000 కావాలా? తీసుకెళ్ళు ఇస్తాను. కానీ మార్కెట్ నేర్పించమని మాత్రం అడక్కన్నయ్య. ఎందుకంటే అది నీ మైండ్ సెట్‌కి సెట్ కాదు. రిస్క్‌లో పడతావు. లైఫ్‌ని రిస్క్‌లో పెట్టేస్తావు" అని చెప్పి అన్నయ్యకి ఎన్ని రోజులు అడిగినా సరే తమ్ముడు చెప్పేవాడు కాదంట. యెస్, ఇది ట్రూ స్టోరీయే. ఎందుకు చెప్పావంటే వాళ్ళ తమ్ముడు ఒకటే మాట అన్నాడు. "అన్నయ్య నీ మైండ్ మార్కెట్‌కి సెట్ కాదు" అని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసే కదా పెరిగారు. గిరికి బాగా తెలుసు. అన్నయ్యకి ఎప్పుడు కోపమొస్తది, ఎప్పుడు ఎమోషనల్‌గా కంట్రోల్ తప్పుతాడు, రిలేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అని. నీ లైఫ్‌ని నువ్వు ఎంత కంట్రోల్డ్‌గా హ్యాండిల్ చేస్తావన్న దాన్ని బట్టే మార్కెట్‌లో నీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటది. అది తెలుసుకున్న రోజు చాలా చేంజ్ వస్తది నీ ట్రేడింగ్ బిహేవియర్‌లో. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ రాకపోవడం, ఒకసారి ట్రై చేసినందుకే డిప్రెషన్‌కెళ్ళిపోవడం, సొసైటీ నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే బాధపడడం, లైఫ్‌ని ఫైట్ చేయలేకపోవడం, ఇటువంటి ఇంబాలెన్సెస్ నీలో ఉన్నాయనుకో, మార్కెట్ నీకు దెబ్బ కొట్టిన ప్రతిసారి ఒక దెబ్బ బదులు నీకు 2 దెబ్బలు తగులుతాయి. ఒకటి మార్కెట్ కొడతది. ఇంకోటి నిన్ను నువ్వు కొట్టుకుంటావు. ద మోర్ స్టేబుల్ యువర్ మైండ్ సెట్ ఈస్ అంత ఈజీగా ఉంటది మార్కెట్ నీకు. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ రియాక్ట్ టు ఎవ్రీ ఎమోషన్ ఆఫ్ యువర్స్. ఈ కథలో చేదు నిజం ఏంటంటే 25 సంవత్సరాలైనా సరే ఇంకా తమ్ముడు అన్నయ్యకి ట్రేడింగ్ నేర్పలే. బట్ వాళ్ళిద్దరూ కలిసే ట్రేడింగ్ చేస్తారు. దే హ్యాండిల్ దేర్ ఓన్ బిజినెస్. కానీ ఆ బిజినెస్ నడపడానికి అన్నయ్య ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. తమ్ముడు చేస్తాడు. మిగిలిన సపోర్ట్ అంతా అన్నయ్య చూసుకుంటాడు. యూ హ్యావ్ టు రియలైజ్ వాట్ యువర్ సిట్యుయేషన్ ఈస్. డిపెండింగ్ ఆన్ థాట్ యూ షుడ్ బి వైజ్ ఎనఫ్ టు టేక్ ఎ డెసిషన్ వెదర్ యూ ఫిట్ ఇన్ ది మార్కెట్స్ ఆర్ నాట్. నీ మైండ్ ఫిట్ కాదని నీకు అనిపించిందనుకో, స్టెప్ బ్యాక్, ట్రైన్ యువర్ మైండ్, ప్రాక్టీస్, దెన్ గెట్ బ్యాక్.